హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహబూబ్ ఖాన్ ఫ్రమ్ అమలాపురం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మనం ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోడక్ట్ అలోవెరా ఫ్యాబ్రిక్ జ్యూస్ అండి, ఈ యొక్క ఐఎంసీ కంపెనీలో. ఓకే, ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో నేచర్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడతారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. ఒకటే విషయం ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే 100% మనం ఏదో ఒక మంచి విషయాల్ని మనం తెలుసుకుని దాన్ని పాటించాలి. ఓకే, ఆ పాటించడానికి లాస్ట్ 6 years బ్యాక్ అయితే నేను తెలుసుకున్నాను, దాన్ని పాటిస్తూ రాగలిగాను. 42 yearsలో స్టార్ట్ చేస్తే 48 years ఇప్పుడు వచ్చినాయండి. కానీ ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను సార్ అంటే, నా యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 10 to 15 years బ్యాక్ అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇందులోకి నేను వచ్చేటప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉండేదండి, అలాగే స్కిన్ ప్రాబ్లం ఉండేది, చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఫ్రెండ్స్. చికెన్ తింటే ర్యాషెస్ వచ్చేసి ఎందుకు వస్తున్నది ఏంటంటే, నేను మెడిసిన్ వాడినా కూడా అది రికవరీతో మళ్ళీ మామూలే అయిపోయింది, కానీ క్యూర్ అయితే అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ యొక్క అలోవెరా జ్యూస్ వాడటం మొదలెట్టానో 100% ఆ ప్రాబ్లం లేదండి. ప్లస్ చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు, చాలా ఇన్నర్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. అది ఎలా ఉంది ఏంటి అనే దానికి మీకు డెమో రూపంలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఐఎంసీ అలోవెరా జ్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్గా బయట జ్యూసులు కూడా చాలా ఉన్నాయి కదా సార్, మరి దానికి దీనికి వేరియేషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అవును కదండి, నిజమే కదా. యాక్చువల్గా మరి బయట కూడా అమ్ముతున్నారు జ్యూసులు, అంటే మీ బ్రాండ్ కాబట్టి మీరు చెప్తున్నారు సార్ అనేసి మీరు అనుకుంటే, బయట ఉన్నదానికి దీని ఉన్నదానికి వేరియేషన్ మనం చూసుకుంటే, మన కంపెనీ యొక్క అలోవెరాని 2000 ఎకరాల్లో పండిస్తున్నారండి, ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా. ప్లస్ ఐఎంసీలో ఉన్న మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్నింటిలో అలోవెరా అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక ఫార్ములాతో తయారు చేస్తున్నారు మనందరికీ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఫ్రెండ్స్, ఆలోచించండి. కానీ మరి మన అలోవెరా జ్యూస్లో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలోవెరా ఉందండి, అలాగే తులసి ఉంది, అలాగే అల్లం ఉంది, అలాగే ఉసిరి ఉంది, అలాగే స్టివియా ఉంది. ఓకే, ఇవన్నీ ప్రొడక్ట్స్, అల్లం ఉంది, అలాగే ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఒక ఫార్ములాతో తయారు చేస్తున్నారు, మన హ్యూమన్ బాడీకి సూటబుల్ అయ్యేలాగా. మనం కనుక ఇది యూజ్ చేస్తే 100% మనం హెల్తీగా ఉంటాం. మరి బయట ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలుసా అంటే, జ్యూస్లు అయితే ఉన్నాయండి, అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, మన దాంట్లో ఆమ్లా ఉంటుంది. అదేమో కెమికల్ కంటెంట్, ఇది నేచర్ కంటెంట్ మన దాంట్లో ఉన్నది. అది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఎందుకంటే ఆల్రెడీ నేను 6 years నుంచి వాడుతున్నాను కాబట్టి వాడి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మరి జ్యూస్ ఎలా పనిచేస్తుంది అంటే, మన బాడీలో ఉన్న టోటల్ వేస్టేజ్ని, మన టాక్సిన్స్ రిమూవ్ చేస్తుందండి. అలాగే 220 రకాల జబ్బుల రకాల మనం ప్రొటెక్ట్ చేస్తుంది మన యొక్క ఐఎంసీ అలోవెరా జ్యూస్. ఓకే, యాక్చువల్గా చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ మొక్క అన్నాడు బార్బడాస్ మిల్లర్ అని, దాన్ని మన కంపెనీ సాగు చేస్తూ మరి మనకి ఇస్తున్నారు. చాలా అలోవెరాస్ ఉన్నాయి, 300 రకాల అలోవెరాలు ఉన్నాయి. అదే మన పెరట్లో కూడా ఉందండి, అది కూడా మనకి జ్యూస్ చేసి తాగేద్దాం అనుకుంటే ఉపయోగపడదండి. 100% మెడికల్ వాల్యూ ఉన్న మొక్కని మన ఐఎంసీ కంపెనీ సాగు చేసి మనకి జ్యూస్ రూపేణ మనకి ఇస్తుంది. వాడితే మీరు చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచించండి, మీరు వాడకుండా నేనేం కాదని నేను వాడింది చెప్తున్నాను, మీరు వాడితే మీరు చెప్తారు ఈ యొక్క జ్యూస్ యొక్క క్వాలిటీ. ఎందుకంటే చాలా మంది అలోవెరా అంటే మంచిది అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. మేబీ నా వీడియో కనుక మీకు కనుక కనెక్ట్ అయితే కనుక నేను చెప్పాలనే విషయాన్ని అయితే మీకు తెలియపరచడం కోసమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది సార్ ఏంటనేది చెప్పి డెమో రూపంలో చూపిస్తాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏంటనేది మాట్లాడదాం. ఓకే, యాక్చువల్గా చూసుకుంటే నేను 3 గ్లాసులు అయితే తీసుకున్నాను, ఇందులో నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఈ వాటర్ ఇందులో నేను వేస్తున్నాను, మీకు కనిపిస్తుంది. ఓకే అండి, యాక్చువల్గా ఒకటేంటంటే వాటర్ కాదు ఎలా తెలుస్తుంది సార్, మీరైతే జూమ్లో యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్లో చేస్తున్నారు వీడియో, మాకు అప్లోడ్ అయ్యి వచ్చింది అనుకుంటే మీ ఎదురుకుండానే తాగి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసానండి, చాలా ప్యూర్గా ఉంది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటి సార్ అంటే, మనం పుట్టిన వెంటనే మన లోపల ఉన్న ఆర్గాన్స్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి, ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. మరి ఎప్పుడు మనం ఇందులో కెమికల్ ఐటమ్ మొదలెడతాం సార్ అంటే, అన్నప్రసం చేసిన కానీ చేయడం మొదలెడతాం. అన్నప్రసం అంటే పప్పు ఏదో మొదలెడతాను, తర్వాత కాయగూరలు, తర్వాత చికెన్ మటన్ తింటాం. ఇలా తింటూ 30, 40 సంవత్సరాలు వచ్చే వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడండి 15 సంవత్సరాలు వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దలు బర్గర్లు, జంక్ ఫుడ్స్, కుర్కీలు, లేస్లు, బిర్యానీలు, బేకరీ ఫుడ్లు ఇవే కదండి ఎక్కువ తింటుంటాం. మనకు కావాల్సిన ఫుడ్ అయితే మనం తీసుకోవట్లేదండి, మనకు అనవసరమైన ఫుడ్ అయితే మనం ఇస్తున్నాం. అంటే నాలుగుకి టేస్ట్ అయిన ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ ఆర్గాన్స్
టేస్టబుల్ ఫుడ్ని మనం ఇవ్వట్లేదు. అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది మనం ఇవ్వట్లేదు. అందుకే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలా ఏంటనేది మనం తెలియకుండా ఉన్నది. ఓకే, యాక్చువల్గా మనం దాన్ని చూసుకోవడానికి మన పూర్వకాలం వాళ్ళు మరి ఏం చేసేవారు సార్ అని మీరు అనుకుంటే, వాళ్ళు ఏం చేసేవారు సార్ అంటే 100% వాళ్ళు మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి పీల్చినా కూడా ప్రికాషన్ తీసుకునేవారు. మనం ఇప్పుడు ఆ 3 బాగాలేకపోయినా కూడా ప్రికాషన్ తీసుకోవట్లేదు. మీరు అర్థం ఉంది కదా. అంటే మరి వాళ్ళు ఏం చేసేవారు సార్ అంటే 3 నెలలకో 6 నెలలకో సార్ ఆవదం తాగి లోపలంతా క్లీన్ చేసేవారు. క్లీన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, రిలాక్స్గా ఉండేది. 10-15 మోషన్లు అయినా కూడా అలా నిలబడి ఉండేవారు. ఓసారి ఇప్పుడు ఆవదం తాగితే మంచిదేమో అని మీరు ఆవదం తాగుదాం అనుకున్నా కూడా ఒరిజినల్ లేదు, తాగినా కూడా దాన్ని తట్టుకోలేదు. ఎందుకంటే 3-4 మోషన్స్ అయ్యేటప్పటికి సెలైన్ ఎక్కించుకునే పరిస్థితి. ఎందుకు సార్ అంటే మన ఆహారంలో పోషక విలువలు లేవు కాబట్టి మజిల్ స్ట్రాంగ్ లేదని. మజిల్ స్ట్రాంగ్ లేనప్పుడు మన ఆర్గాన్స్కి వీక్ అయ్యేటప్పుడు ఆహారం అడిగితే ఎప్పుడైతే అది అడిగినప్పుడు అవి లేవో ఆటోమేటిక్గా మనం పడిపోతాం. అదే జరుగుతుంది ప్రజెంట్. ఆలోచించండి ఫ్రెండ్స్. మరి మన దాంట్లో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఇవన్నీ మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలోవెరా జ్యూస్ గురించి చెప్తున్నాను. ఇది మనం బాడీలో ఉన్న టాక్సిన్ ముందు రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేయకుండా ఏం చేస్తామండి, వాళ్ళైతే మంచి ఫుడ్ తీసి క్లీన్ చేసి కూడా మనం క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలి సార్ అంటే, మీకు జస్ట్ నేను ఒక డెమో రూపంలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు పుట్టినంత ఇలా ఉన్నామండి. మరి ఫుడ్ పరంగా చూసుకుంటే ఇది ఒక 13 రకాల కెమికల్స్ చేయబడింది. బెటాడిన్ అంటారు, అయోడిన్ అంటే ఎక్కువ హాస్పిటల్కి ఇచ్చేస్తారు. అవుటర్గా రాస్తారండి, ఇన్నర్గా తీసుకోరు. ఇన్నర్గా తీసుకుంటే లోపల ఉన్న ఆర్గన్స్ వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం మనం చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్ స్లో పాయిజన్ లా పనిచేస్తుందండి. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి డిసీజ్ లేట్గా బయటపడుతుంది, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి వెంటనే డిసీజ్ బయటపడుతుందండి. ఇది 20, 25, 30, 35 మన ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అవును కదండి. కానీ యాక్చువల్గా మనం చూసుకుంటే మన ఆర్గాన్స్ దెబ్బతింటాయని అనుకోవడానికి ఇంకో మార్గం ఉందండి. మనం చూసుకుంటే మన లివర్ ప్రాబ్లమ్స్ పూర్వకాలంలో లేవు, ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి. కానీ 95% చెడిపోయినా కూడా దానికి అది రిపేర్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న ఆర్గాన్ని మనం కాపాడుకోలేనప్పుడు రిమైనింగ్ ఆర్గాన్ని మనం కాపాడుకోగలమా అనే గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్. దీని ఒకసారి మీరు ఆలోచిస్తారనే ఈ విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఓకే, యాక్చువల్గా చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్తో కంపేర్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, అన్నప్రసాదం నుంచి మొదలైతే మనం అన్నీ తీసుకుంటాం. అవును కదండి. అలా తీసుకుంటూ మన బాడీలో టాక్సిన్స్ నిండిపోయి, మరి టాక్సిన్స్ నిండిపోయినప్పుడు ఓకే అండి, ఇది యాక్చువల్గా మీరు చూసుకోండి, బెటాడిన్, అయోడిన్ అంటారు దాన్ని ఎక్కువ. ఓకే, ఏం వేసారో అనుకుంటారు కదా. ఇదే ఎందుకు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఏదైనా మనం చూస్తే నమ్ముతాం కాబట్టి చూపించడం ఫ్రెండ్స్. కానీ వాడితే మీరు చెప్తారు 5 to 6 daysలో మీ ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్తో నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, మరి అలా అనుకుంటే ఇది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, అలాగే ఇంకో గ్లాస్ వాటర్ ఉంది కాబట్టి అందులో నేను అలోవెరా జ్యూస్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అంటే 3 గ్లాసులు ఏం చేస్తాం సార్ అంటే మన అందరికీ తెలుసు, దాన్ని మనం ఒకసారి చూసుకున్నాం. కొంతమందికి ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మేబీ ఎవరో ఒకరికి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, ఏదేమైనా అలోవెరా జ్యూస్ అయితే ఐఎంసీకి వాడాలనేది కోరుకున్నాను. ఎందుకంటే 100% ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ కాబట్టి. ఓకే, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీనికన్నా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా ఇది తెలుసు మీ అందరికీ, మ్యాగీ నూడిల్స్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఎందుకు తీసుకున్నాను సార్ అంటే, నేను ఈ యొక్క ఆపర్చునిటీ 42 years వస్తే ఇప్పుడు 48 years అండి. కానీ 48 years రన్నింగ్లో ఉన్నప్పుడు నా ఏజ్ 15 years వరకు నేను మంచి ఫుడ్ తీసుకున్నాను. 16 సంవత్సరాల నుంచి కెమికల్ ఫుడ్ తీసుకోవడం మొదలెట్టి. ఓకే, అది ఎందుకు లోపల నుంచి ప్రాబ్లమ్స్ అనుకుంటే ఇప్పుడు నేను 15 వరకు ఇలా ఉన్నానండి. 15 నుంచి 20 వచ్చేటప్పుడు ఇలా అయ్యాను. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాను. మళ్ళీ 20 నుంచి 25కి వచ్చేటప్పుడు ఇలా అయ్యాను. ఓకే అండి, 25 నుంచి కనిపిస్తుంది కదా 30, 35, 35 నుంచి 42. అంటే 35 నుంచి నీకు చాలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసేవాడిని, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకునేవాడిని. బై గాడ్ బ్లెస్సింగ్స్ నాకు ఎవరైతే దీని గురించి చెప్పారో ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓకే, ఆయన పేరు వచ్చి ఎంఎస్ఆర్ గారు అనమాట, వైజాగ్. ఆయన నాకు చెప్పారు, చెప్పిన వెంటనే నేను రిజెక్ట్ చేశాను, కానీ యూజ్ చేసిన తర్వాత చూసారు కదా ఇలా అయింది. ఓకే సార్, మనం టాక్సిన్స్ ఎండిపోయినాయి, మరి నీళ్లు తీసుకుంటున్నాం కదా, నీళ్ళు తీసుకుంటే మరి క్లీన్ అయిపోవాలి కదా. అవును నిజమే కదా, క్లీన్ అయిపోవాలి కానీ 16 సంవత్సరాల నుంచి నేను కూడా వాటర్ తాగుతున్నానంటే 42 years వరకు. ఫ్రెండ్స్ ఆలోచించండి, కనిపిస్తుంది కదా. అలా అనుకుంటే ఏమవ్వాలండి, ఎలాంటి టాక్సిన్స్ అలాగే ఉన్నాయి. ఊరికినే కదా 3 నెలలకు 6 నెలలకు ఆవదాల దాకా క్లీన్ చేయలేదు మన వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు. అవునా కదా. ఓకే, మరి అలా అనుకుంటే మరి అలోవెరా జ్యూస్ ఏం చేస్తారు సార్ అంటే, ఇప్పుడు మీరు చూడండి ఏం చేస్తుందో. మీకు నేనేం కదపట్లేదు,
చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను అనుకున్నప్పుడు టేస్ట్ మన బిర్యానీలో ఎంత తిన్న నాలుగు కదా, ఏదో ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. కానీ 3-4 డేస్ తర్వాత అలవాటు అయిపోయిందని 5 to 6 డేస్ తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్ అంటే, లోపల నుంచి ఏదో తీసి పాడేసినట్టు. చూసారు కదా, లైట్ వెయిట్ గా స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది మరి. చాలా హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీగా ఉన్నాను సార్ అంటే, ఇప్పుడు ఏం తిన్నా సరే, మసాలాస్ తిన్నా, బిర్యానీలు తిన్నా, ఏం తిన్నా ఓకే. యాక్చువల్గా ఎక్కువ చికెన్ బిర్యానీలు ఎక్కువ తింటున్నాం అనుకున్నా, అయినా కూడా చాలా హ్యాపీగా ఉంది స్టిల్ ఇప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు ఇలా ఉండగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? రావు కదా. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, రావు అని మనమే అంత కరెక్ట్గా చెప్పుకుంటున్నప్పుడు, అనుకుంటున్నప్పుడు మరి ఏం చేయాలి సార్ అంటే 100% ఏదో ఒకటి నిర్ణయం అది తీసుకోవాలండి. మంచి ప్రోడక్ట్ అన్నారు కాబట్టి వాడి చూడాలి. ఒకసారి వాడారు అనుకోండి, మీకు అర్థం అవుతుంది. అంతకుముందు వాడిన దానికి దీనికి వేరియేషన్ మీకు 100% తెలుస్తుంది ఫ్రెండ్స్. వాడి చూడండి, ఇంక మీరు ఈ ప్రోడక్ట్ని లైఫ్ టైం వాడతారు. అంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి ఈ యొక్క ఐఎంసి అలోవేరా. ఓకే, నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాగా ఉంది సార్, వెరీ గుడ్. మీరు క్లీన్ చేసేసాం, మరి ఫుడ్ మారుతుంది సార్? మరి అదే టాక్సిన్స్ అదే కదండి. యాక్చువల్గా మనం చూసుకుంటే ఇప్పుడు భూసారంతో పెరగట్లేదు, పెస్టిసైడ్స్తో పెరుగుతాయి. ఆ టైంలో భూసారంతో పెరిగాయని అందులో పోషక విలువలు ఉండి ఫుడ్ కంటెంట్ ఎక్కువ దొరికింది. ఇప్పుడు కెమికల్ కంటెంట్ ఎక్కువ, ఫుడ్ కంటెంట్ తక్కువ. మరి ఇందులో వేస్తే ఏం తీసుకుంటుంది చెప్పండి? కెమికల్నే తీసుకుంటుంది. మరి అలా అనుకుంటే మరి ఇందులో వేస్తే ఏం చేస్తుంది అన్నారు అనుకోండి. జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, రిమూవ్ చేసేస్తున్నారు. అంటే ఆ కెమికల్ రిమూవ్ చేసిన ఫుడ్ ఫుడ్ నా బాడీకి అందేలా చేసింది ఫ్రెండ్స్. అదే నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను. మరి అలా అనుకుంటే ఒక విషయం చూద్దాం. అలోవేరా వాడాలి సార్, ఆడకపోతే ఏంటి, వాడితేనే హెల్తీగా ఉంటామా అనుకుంటే ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ చాలా మంది హెల్త్ ఇష్యూతో ఫేస్ చేస్తున్నారు కదా. ఆ పాయింట్ ఆఫ్ లో మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇది మనం తీసుకునే ఫుడ్ అనుకోండి, టోటల్ మీరు ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనం అన్నీ కూడా ప్యూరిటీగా ఉన్నది ఏది వాడట్లేదు ఫ్రెండ్స్. అవుటర్ నుంచి ఇన్నర్ వరకు ప్రతిదీ తీసుకునేది కెమికలే. మన బాడీలో టాక్సిన్స్ తప్ప ఏమీ నిండు లేవండి, అయ్యే నిండు ఉన్నాయి. అట్లా మార్చుకోవడానికి ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది అలోవేరా వాడని హ్యూమన్ బాడీ అనుకోండి, ఇది వాడని హ్యూమన్ బాడీ అనుకోండి. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను, ఏమైందండి, కలర్ చేంజ్. ఇందులో వేస్తున్నాను, రిమూవ్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. నేను ఇందులో వేస్తున్నాను, ఇది టాక్సిన్స్ నిండిపోతూ వెళ్ళిపోయిందండి. ఇందులో రిమూవ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. అంటే యాక్చువల్గా ఈ 5-6 ఇయర్స్ నుంచి నా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి సార్ అంటే, టాక్సిన్స్ రిమూవ్ అయిపోతున్నాయండి. నేను హ్యాపీగా మళ్ళీ తింటున్నాను, మళ్ళీ క్లీన్ అయిపోతుంది. ఓకే, మరి ఇలా అనుకుంటే మరి నేను ఒక్కడనే హెల్తీగా ఉంటే బాగుంటుందా, అందరూ హెల్తీగా ఉంటే బాగుంటుందా లేదా ఒకసారి ఆలోచించండి. మరి బాగుండాలంటే మనం చెప్పాలి కదండి. అలాగే చెప్పుకుంటూ వచ్చానండి. చాలా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు నేను వీడియో చేసి మీకు మీ ఎదురుకుండా రాగలిగాను. ఓకే, యాక్చువల్గా మరి చూసుకుంటే మరి ఏం చేస్తారంటే, మీరు కూడా ఇలా అయ్యారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ రిలేషన్ కూడా ఇలా ఉన్నారు కదా, మరి వాళ్ళకి కూడా చెప్పాలి కదా. వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా సరే, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే. ఏమైంది సార్, స్వస్థ భారత్, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేయని కంపెనీ 2007లో స్టార్ట్ చేసిందండి. నేను 6 years బ్యాక్ స్టార్ట్ చేశాను. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఈ ప్రోడక్ట్ వాడబోతున్నారు, మంచి ఆరోగ్యం తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. అంత బాగుంది కదా. మరి ఇంత మంచి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మరి వాడాలా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. వాడటానికైతే నేను వాడమని చెప్తాను. ఓకే, అయితే ఎవరు వాడకూడదు సార్ అంటే, ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంటారు కదండి, వాళ్ళకి మనం 1.5 years తర్వాత ఇవ్వచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లి, ఎందుకంటే దీనికి నజ్జు చేసే గుణం అలాగే ఫైబర్ గుణం ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని వాళ్ళకి ప్రమోట్ చేయాలి. రిమైనింగ్ 5 years అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎర్లీ మార్నింగ్ అని గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు ఒక మూతండి 30 ml, ముందు 15 ml వేసుకోండి, తర్వాత మీరు 20-30 mlతో మీరు డైలీ మీరు దీన్ని తీసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. ఓకే, మరి ఒక పూట తీసుకోవాలా 2 పూటలు తీసుకోవాలంటే మీకున్న సిచ్యువేషన్ బట్టి మీకు ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళని మీరు కనుక్కోండి, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి 1 పూట 2 పూటలు అనేది వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారు. మీకు అర్థమైంది కదండి. యాక్చువల్గా మనం చూసుకుంటే మరి ఇలాంటి గ్రేట్ ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చా లేదా అంటే 100% తీసుకోవాల్సిందే. ఎందుకు సార్ అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ ప్రోడక్ట్ చాలా చాలా ఉపయోగకరమైన ప్రోడక్ట్. ఓకే, బాగుంది సార్. మరి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దీని ఎంఆర్పి వచ్చి 785 రూపీస్ అండి. మీరు ఇందులో అసోసియేట్ అయితే దీనికి ఏమి అమౌంట్ పే చేయవసరం లేదు, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో మీకు సెండ్ చేశారో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు ఒక మెంబర్షిప్ ఇస్తారు. దాని ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ని డిస్కౌంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు మీ యొక్క ఐడి తీసుకున్న తర్వాత. ఓకే, లేదు సార్ నేను డైరెక్ట్గా చూశాను అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. ఆల్రెడీ నెంబర్ మీకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు నెంబర్
ఉన్నది కాబట్టి మీరు ఒకసారి నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. వేరే వాళ్ళు ఎవరన్నా పంపిస్తే కనుక వాళ్ళకే కాల్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, లేదు లేదు సార్ మేమే చూసామనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. ఓకే అండి. యాక్చువల్గా మనం చూసుకుంటే మరి ఇంత గ్రేట్ ప్రోడక్ట్ డిస్కౌంట్కి వస్తుంది, ప్లస్ 1 లీటర్ బాటిల్. ఓకే, ఇందులో హాఫ్ లీటర్ కూడా ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే హాఫ్ లీటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఎంఆర్పి 435 అంటే మీరు మళ్ళీ దీనికి కూడా డిస్కౌంట్ ప్రైస్ మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ మనం చూసుకుంటే ఒకటే విషయం ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ బయట మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ దాని కాస్ట్ చూసుకుంటే ఇక్కడ 4-5 బాటిల్ వస్తాయి, అర్థం చేసుకోండి. కానీ అందులో సిట్రిక్ యాసిడ్ ఉందండి, ఇందులో లేదు. మీరు ఇది అర్థం చేసుకోండి. 100% ఈ యొక్క ప్రోడక్ట్ మీరు వాడండి. వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దాని తర్వాత మీ అందరికీ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి ముందు వెళ్తున్నాను. 100% ఈ సిస్టమ్ అండ్ ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పడానికి ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నాను. మీ యొక్క నాకు ఫీడ్బ్యాక్ ఉండగలిగితే నేను డెఫినెట్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, నా పేరైతే మహబూబ్ ఖాన్ అండి, అమలాపురం. నా నెంబర్